డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము టైప్ ఆఫ్ అకౌంట్స్ చెప్పమా. ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఎగ్జామ్ చెప్పండి. రాసినప్పుడు ఎన్నిసార్లు రాయొచ్చండి? మా మీ ఓపిక, డబ్బులు పే చేయాలి కానీ 100 సార్లు ఇస్తారు. ఓకే ఓకే. ఓకే, వారికి కావాల్సింది మనీ, మీకు కావాల్సిన సర్టిఫికేషన్. ఓకేనా? డన్ గైస్. సో చూడండి గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామా. వీడియో ఆఫ్ చేయండి శివకుమార్. ఓకే, అక్కడ టైప్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఓకే, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. టుడే క్లాస్ లో వచ్చేసి మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వన్స్ టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన, టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన, ప్రీ డిఫైన్డ్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. అవి ఫిక్స్. ఓకే, అవి ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. అవి ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. yes sir. కన్ఫర్మ్. యా డన్ గైస్. చూడండి, వన్స్ టాలీ సాఫ్ట్వేర్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత, సో టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఆ సాఫ్ట్వేర్ లో గ్రూప్స్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. లెడ్జెస్ ఎన్ని ఇస్తారు అది కూడా తెలుసుకోవాలి. సో టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా? 28. లెడ్జెస్ ఎన్ని ఉంటాయి? 2. ఓచర్ టైప్ కీస్ ఎన్ని ఉంటాయి? 24. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పాలి. వన్స్ ఒక టాలీ సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్ గా టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జెస్ ఎన్ని ఉంటాయి, ఓచర్ టైప్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? సో ఈజీగా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని మీరు చెప్పాలి. ఓకే, డన్. సో ఈ ఫస్ట్ 28 గ్రూప్స్ లెడ్జెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓచర్ టైప్స్ గురించి టుమారో డిస్కస్ చేస్తాం. టుమారో ఇస్ ద లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్. యా సో చూడండి, ఈ 28 గ్రూప్స్ ని మళ్ళీ ఏం చేశారు? ప్రైమరీ గ్రూప్స్ 15 గా, సబ్ గ్రూప్స్ గా 13 గా చేశారు. ఆ ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ 9 గ్రూప్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయంట. ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్స్ ఉంటాయంట. బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటాయంట. ఓకే, అవి ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చున్నాం. సో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఓకే, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయి? సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇంకా బ్యాలెన్స్ షీట్స్ 13 సబ్ గ్రూప్స్ లో చూస్తే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, sundry creditors, stock in hand, deposits, loan and advances, sundry debtors, cash in hand, bank accounts. వీటి గురించి ఇప్పుడు మనం క్లియర్ గా టాలీ ప్రైమ్ 6.0 లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. యా ఇవి టాలీలో ఎలా కనబడతాయి మనకి? ఈ విధంగా షో చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం చూస్తాం ఫర్దర్. లెడ్జెస్ ఏమున్నాయి మనకి? 2 డిఫాల్ట్ గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినా అసలు మీరు వీటి గురించి చేయాల్సిన అవసరమే లేదు. డిఫాల్ట్ గా ఉంటాయి ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇప్పుడు నిన్న మీరు 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు మా. 3 ప్రాబ్లమ్స్ నిన్న డెబిట్ క్రెడిట్ ఎలా అనేది తెలుసుకున్నారు. డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలో నిన్న మీరు తెలుసుకున్నారు. ఓకే, ఈ రోజు ఏంటంటే ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి, అంటే నిన్న మీరు 3 ప్రాబ్లమ్స్ చూసుకున్నారు కదా. ఏంటవి? ఇవి నేహా ప్రైవేట్ లిమిటెడ్ లో వీటికి సంబంధించిన డెబిట్ క్రెడిట్ మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కు వస్తుందో మనకు అనుకోవాలి. ఈరోజు సెకండ్ టాస్క్. ఓకే, ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పినట్టుగా టాస్క్ సబ్జెక్ట్ నేర్చుకుంటారో, నెక్స్ట్ 4th డే నుంచి మీకు చాలా డెడ్ ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ వచ్చిందా క్యాపిటల్ అనేది? ఓకే, సో దీన్ని ఏమంటారు? వీటన్నిటిని ఏమంటారు? జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి సపరేట్ గా లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ మీదకి వస్తుందో మనకు అనుకోవాలి. అదే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఇది లెడ్జర్.
దీనికి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ వచ్చింది. తర్వాత డ్రాయింగ్స్ వచ్చింది. దానికి ఏం తీసుకోవాలి గ్రూపు? క్యాపిటల్ తీసుకోవాలి. అసలు క్యాపిటల్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అంటే ఏంటి? ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పండి. బీకామ్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్? అంటే చెప్పండి విరాజ్. Capital is అంటే the సొంత amount వాడకం which సార్. is invested by the owner. ఒకరు చెప్పండి, తర్వాత చెప్పండి మా, చెప్పండి గైస్. Sir, capital is the amount which is invested by the proprietor. ప్రొపరేటర్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎనీవన్? డ్రాయింగ్స్ సొంత వాడకాలు సార్. పర్సనల్ యూజ్. పర్సనల్ డ్రాయింగ్స్ అంటే పర్సనల్ యూజ్. Personal use. వెరీ గుడ్ గైస్. చూడండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోండి. సో బిజినెస్ లో ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది సంస్థ. ఓకే, లోకేష్ అనే పర్సన్ ఓనర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ వచ్చేసి ఓనర్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ స్టార్ట్ చేయాలి. సో ఇది మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. సో కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే ఈ బిజినెస్ కు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ అనే పర్సన్ ఓనర్ కి 10 lakhs డబ్బులు ఇచ్చాడు. ఓకే, సో బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర తీసుకుంది. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ పేరేం రాసుకోవాలి? క్యాపిటల్ అని రాసుకోవాలి. ఓనర్ పేరేం రాసుకోవాలి? క్యాపిటల్. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. యాక్చువల్లీ ఓనర్ ఒరిజినల్ పేరేంటి? లోకేష్. కానీ అకౌంట్స్ లా ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు ఏమని రాసుకుంటారు? క్యాపిటల్ అని రాసుకుంటారు. ఏమని రాసుకుంటారు? క్యాపిటల్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి 10 లక్షలు ఇచ్చాడు కదా, 10 లక్షల నుంచి ఒక 5 లక్షలు తీసుకున్నాడు. సో దాన్ని ఏమంటారు? డ్రాయింగ్స్ అంటారు. ఏమంటారు? డ్రాయింగ్స్. ఈ రెండు నేమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెండు నేమ్స్ ఓనర్ కి మాత్రమే ఇస్తారు అకౌంట్స్ లో, మిగతా వ్యక్తులకు ఇవ్వరు. ఎవరైనా అవుటర్స్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వ్యక్తులకి ఆ నేమ్స్ ఇవ్వరు. ఓన్లీ ఓనర్స్ కి మాత్రమే ఆ నేమ్స్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ నేమ్స్ ఓనర్స్ కి మాత్రమే. అర్థమైందా? క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటో? పర్సనల్ యూజ్ అంటారు. డ్రాయింగ్స్ అనేది పర్సనల్ యూజ్, గుర్తుపెట్టుకోండి. సో మీరు చేసే ప్రాబ్లమ్స్ లలో క్యాపిటల్ అని వచ్చినా డ్రాయింగ్స్ అని వచ్చినా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, క్లియర్, డన్. ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఎవరు ఇస్తారు? ఓనర్ ఇస్తాడు. ఓకే, డన్. ఒక ఇన్స్టిట్యూషన్, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లేకుంటే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన కొన్ని స్టాక్ ఆర్ గుడ్స్ కావాలి. సో స్టాక్ ఆర్ గుడ్స్ కావాలంటే మన బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్ లో సప్లయర్స్ దగ్గరికి వెళ్తుంది. సప్లయర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? అక్కడ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అనే ఒక వ్యక్తి దగ్గర 1 lakh సరుకు ఏం చేస్తుంది? పర్చేజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటున్నాం. సో ఇక్కడ పర్చేజెస్ అనేది డివైడ్ చేశాడు. సో యాక్చువల్ గా నేమ్స్ వస్తే ఏం తీసుకోవాలి? ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటాం. నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్, వారిని సప్లయర్స్ అనొచ్చు, లేదంటే గివర్స్ అని అనొచ్చు. రామ్ ట్రేడర్స్ కావచ్చు, ప్రియా మర్చెంట్స్ కావచ్చు, కార్తిక్ కావచ్చు, జిలాన్ కావచ్చు, ఓకే, రమేష్ కావచ్చు, నీరజ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, ఏ నేమ్ అయినా ఉండొచ్చు. సో వారికి నేమ్ ఏమిచ్చింది? మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ ఆర్ గివర్స్ అంటాం, కానీ టాలీ లాంగ్వేజ్ లో వీళ్ళని ఏమంటారు? ఓకే, సప్లయర్స్ ఏమని పిలుస్తారు? Creditors. కంట్రీ క్రెడిటార్స్ అని పిలుస్తారు. Creditors. కంట్రీ క్రెడిటార్స్. ఇప్పుడు ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అన్నాం. అక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయా? 1 లెడ్జర్ ఉందా? 2 ledgers. 2 లెడ్జర్స్ ఉన్నాయి. పర్చేజెస్ అనేది సపరేట్. పర్చేజెస్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. కార్తిక్ అనే పేరు వచ్చింది, ఏం తీసుకోవాలి? కార్తిక్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. Creditors.
ఓకే, ఇప్పుడు మీరు కార్తిక్ దగ్గర 1 lakh పర్చేజ్ చేశారు. సో దానిలో ఒక 50,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. మన బిజినెస్ ఏం చేస్తుంది మళ్ళీ? అదే సప్లయర్ కి Return అదే చేస్తుంది. కార్తిక్ కి పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 లెడ్జర్స్ వస్తున్నాయి. పర్చేజ్ అనేది ఒక సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది ఒక సపరేట్ లెడ్జర్. బట్ కానీ సప్లయర్ ఒకరే. సప్లయర్ ని ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. అతను మీ దగ్గర 100 సార్లు వచ్చి పర్చేజ్ చేసినా, అంటే మనము సప్లయర్ దగ్గర వెళ్ళి 100 సార్లు పర్చేజ్ చేసినా, ఆ సప్లయర్ మన పేరు ఒక్కసారి రాసుకుంటాడు. రిపీటెడ్ గా వెళ్తున్నాం కదా, ఆల్రెడీ ఇప్పుడు నీ గురించి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు కదా లెడ్జర్. మీరు 100 సార్లు పోతే 100 సార్లు మీ పేరు కొత్తగా క్రియేట్ చేయరు, ఒక్కసారి చేసుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, పర్చేస్ ఫ్రమ్ జిలాన్, పర్చేస్ ఫ్రమ్ రామ్, పర్చేస్ ఫ్రమ్ కృష్ణ. 100 మంది సప్లయర్స్ ఉండొచ్చు, 1000 మంది సప్లయర్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరిని క్రియేట్ చేయాల్సిందే. కానీ పర్చేజ్ అనే లెడ్జర్ మాత్రం ఒకటే. ఓకేనా, నువ్వు 100 సార్లు పర్చేజ్ చేసినా ఒకే ఒకసారి పర్చేజ్ ని క్రియేట్ చేసుకోవాలి, ఒకే ఒకసారి పర్చేజ్ రిటర్న్ చేసుకోవాలి. మీరు 100 సార్లు పర్చేజ్ చేస్తే 100 సార్లు పర్చేజ్ 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 అని చేయకూడదు, ఒకే ఒకసారి చేసుకోవాలి. ఓకేనా, చూడండి. పర్చేజెస్ ఫ్రమ్ రాజు, పర్చేజెస్ ఫ్రమ్ రమణి, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ జిలాన్. ఎంత మంది సప్లయర్స్ వచ్చినా అందరినీ క్రియేట్ చేసుకోవాలి సండ్రీ క్రియేటర్స్ కింద. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటర్స్ ఫిక్స్ అయిపోవాలి. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ, పర్చేజ్ ఫ్రమ్ జిలాన్, పర్చేజ్ ఫ్రమ్ నిసార్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ వైష్ణవి. ఎవరైనా రానివ్వండి, పర్చేజ్ అనేది ఒక్కసారే చేసుకోవాలి. కానీ సప్లయర్స్ ఎంతమంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా అందరినీ ఒక్కసారి క్రియేట్ చేయాలి. వాళ్ళు తర్వాత రిపీటెడ్ గా వస్తారు కాబట్టి జస్ట్ వాళ్ళ నేమ్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ మా? దాన్ని ఇది అర్థమైందా? సో ఫస్ట్ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసాం, ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన డబ్బులు క్యాపిటల్ ఒక 10 lakhs మన దగ్గర ఉంది. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకేనా, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనము? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ ఒకరే ఉంటారా, 1000 మంది ఉంటారా? చెప్పండి. కస్టమర్స్ ఒకరే ఉంటారా, 1000 మంది ఉంటారా? 1000 మంది ఉంటారు కదా. 1000 మంది ఉంటారు. 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ఓకేనా, ఎంతమంది అయినా ఉండొచ్చు. వారికి మన బిజినెస్ ఏం చేస్తుంది? సేల్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేదే మీ మైండ్ లో ఉండాలి. మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. నా బిజినెస్ అని మాత్రం మీరు ఆలోచించాలి. ఓకే, సో మీరు ఓనర్ మనిషి కాదు, లైక్ బిజినెస్ మనిషి కాదు కాబట్టి, దాని అంతగా అది పని చేసుకోలేదు కాబట్టి, నువ్వు ఓనర్ కాబట్టి నువ్వే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి బిజినెస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. సో బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాల్సిందే, నువ్వు ఓనర్ కదా అనేసి ఇష్టపడినట్లు ఉండకూడదు. ఓకే, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నిలబడి పని చేస్తున్నావు అంతే. నువ్వు బిజినెస్ మైండ్ తోనే ఆలోచించాలి, ఓనర్ మైండ్ సెట్ తో కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఓకే, ఇప్పుడు ఒకడే ఉన్నాడు కదా కళ్యాణ్ అంటే, చాలా మంది ఉండొచ్చు. సేల్స్ టు పల్లవి, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు కార్తిక్ మర్చెంట్స్. ఇలా కొన్ని 1000 మంది సప్లయర్స్ ఉండొచ్చు, లైక్ బయర్స్ ఉండొచ్చు, రిసీవర్స్ ఉండొచ్చు, అంటే కస్టమర్స్ అనొచ్చు. కానీ 1000 మందికి మన బిజినెస్ సేల్ చేసిన సేల్స్ అనేది ఒకటే లెడ్జర్, ఒకసారి చేసుకోవాలి. ఓకే, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్ 1,50,000 అనుకోండి. ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటే రెండా? ఎన్ని ఉన్నాయి? 2 సార్. 2 ఉన్నాయి. సేల్స్ తీసుకోవాలి. బాలు ప్రైవేట్ లిమిటెడ్ ఏం తీసుకోవాలి? సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. మన లాంగ్వేజ్ లో బయర్స్ ఆర్ రిసీవర్స్ అంటాం, కానీ టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ డెబ్టార్స్ అంటాం. సండ్రీ డెబ్టార్స్ అంటే అర్థం ఏంటి? సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్. ఇది ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీరు బాలు ప్రైవేట్ లిమిటెడ్ కి 1,50,000 సేల్ చేశారు.
దానిలో 50,000 సరుకు డ్యామేజ్ అయింది. ఆ బాలు ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఇవి రెండు ఏ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్సే తీసుకోవాలి. ఓకే, సన్రీ డెప్టార్స్, నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ అంటాం కానీ. ఓకే, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. రోజువారీ పని చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే వేజెస్ అంటాము. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఫ్యాక్టరీలో మెషిన్లు పని చేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది, స్టాక్. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తాం. మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ రెంట్ కూడా పే చేయాలి. ఇవి ఏవి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి గ్రూప్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. సో ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, రూమ్ కి టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. స్టార్టింగ్ లో చెప్పాను, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది 10 లక్షలు, 10 సంవత్సరాలు ఉపయోగించింది బిజినెస్. అదే 10 లక్షలు ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమడుగుతాడు? ఇంట్రెస్ట్ అడుగుతాడు. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. 10 లక్షలు కాస్త 15 లక్షలు అయింది ఇంట్రెస్ట్ తో కలిపి, అది బిజినెస్ లాస్. ఓకే, అసెట్స్ కొన్ని ఉంటావు, కంప్యూటర్, కారు, మొబైల్, ఇవన్నీ. వీటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. తర్వాత ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏదైనా మీకు ఇన్స్టిట్యూషన్ ఉంటే. బ్యాడ్ డెబ్ట్స్, డబ్బులు ఇచ్చింటావు వాడు ఇవ్వకుండా ఉంటాడు, బ్యాడ్ డెబ్ట్స్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ కంపెనీ అన్నాక ఇన్సూరెన్స్ కట్టుతూ ఉంటావు. స్టేషనరీ, బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్. ఇవే కాదు ఇంకా చాలా వస్తాయి. ఇవి ఏవి వచ్చినా మీరు కళ్ళు మూసుకొని అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి? మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ అప్పు తెచ్చుకుంటే లోన్ టేకెన్, లేదంటే లోన్ టుక్, V2, V3. ఓకే, లోన్ టేకెన్ ఫ్రమ్ HDFC బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్. ఇలా మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నా వారి అండర్ గ్రూప్ వచ్చేసి లోన్స్ అండ్ లైబిలిటీ వస్తుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్ గివెన్ టు రామా ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు SBI బ్యాంక్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. సో ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఈ అసెట్స్ మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత ఈ ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే వీటి వల్ల యూస్ పొందాలి. వీటినే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి ఎక్కడ కనపడినా మీరు గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి 1 lakh డబ్బులు ఇచ్చింది, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, లైక్ మెయిన్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. 1 lakh ఇచ్చింటే 1,50,000 ఇచ్చారు. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు 1 lakh పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి ఇచ్చారు, మీరు 20,000 20,000 ఇవ్వలేదు. సో డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో చెప్పాను, ఓనరే బిజినెస్ డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు ఓనరు. అదే 2 lakhs 2 years తర్వాత బిజినెస్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, ఇంట్రెస్ట్ అడుగుతుంది. 2,50,000 ఇచ్చాడు ఓనర్ బిజినెస్ కి, అది ఇన్కమే బిజినెస్ కి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వీటి గురించి ఇంకా రేపటి క్లాస్ లో బాగుంది. కమిషన్స్ ఎక్కడైనా పని చేస్తున్నావు, కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. నీకు హైదరాబాద్ లో 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో రెంట్ ఉన్నారు చాలా మంది. నెల వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు, రెంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదాలు కనపడ్డాయంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనుకోవాలి. అదే ఇవే పదాలు ఎక్స్పెన్స్ కనపడితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. డిస్కౌంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. రెంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. ఈ లాజిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏముంది చూసుకున్నట్లయితే లైక్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు మీకు ఏదైనా బాడీ ఇంజూర్ అయింది అనుకోండి, మీకు డబ్బులు ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ 10 lakhs 5 lakhs అలా ఏమైనా జరిగిందంటే. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు వచ్చాయంటే డైరెక్ట్ ఇన్కమ్స్ మీరు తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉంటే బిల్స్ రిసీవబుల్స్ అని మనం చెప్పుకుంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 3 months 4 months ముందుగా మనము అమౌంట్ పే చేయడం, దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. షేర్స్, మనం హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేస్తాను, షేర్లు అమ్ముతాను నా కంపెనీకి. అది మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరందరూ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, షేర్లు కొంటారు. ఆ డబ్బులతో నేను వెళ్ళి హైదరాబాద్ లో బ్రాంచ్ పెడతాను. ఓకే, ఆ డబ్బులు డబుల్ అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఓకే, ఇవి ఏం వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ వస్తుంది, శాలరీ అడ్వాన్స్ వస్తుంది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ ఏమి వచ్చినా కరెంట్ అసెటే తీసుకోవాలి. తర్వాత కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్. మనం పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, ఇంకా బిల్స్ పేయబుల్, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ చేసాం 1 lakh 50,000 ఇచ్చాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇవి రెండు ఏవి వచ్చినా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అన్నాక ఏదో ఒక బిజినెస్ కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. ఎస్బీఐ బ్యాంక్, కెనరా, యాక్సిస్, ఐడిబిఐ, ఏదో ఒక బ్యాంక్ అయితే ఉండాలి. ఏ బ్యాంక్ వచ్చినా అండర్ గ్రూప్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బాగా మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, మధ్యలో బాగా ప్రాఫిట్స్ వచ్చాయి, కొంత అమౌంట్ తీసుకొని రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం, ఫ్యూచర్ లో సర్ప్లస్ రావచ్చు, కరోనా సిచ్యువేషన్స్ అలాంటి రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు మనకి బిజినెస్ అనేది జరగదు. కాబట్టి వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంత అమౌంట్ సపరేట్ గా తీసుకుంటే అది మనకు నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఓకే, అలాంటివి ఏమైనా జరిగినట్లయితే వాటిని జనరల్ రిజర్వ్ అంటాం. ఈ రెండు ఏ వచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ లెడ్జర్ కి ఇన్వెస్ట్మెంట్ గ్రూపే వస్తుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు మనం జిఎస్టీ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇవి మూడు ఏం తీసుకున్నా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకుంటాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, మనం రెగ్యులర్ గా బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తారు, దాన్ని బ్యాంక్ ఓడి అంటారు. బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, నాకు హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఆ బ్రాంచ్ కోసం నేను అసెట్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే ఆ బ్రాంచ్ కోసం సపరేట్ గా మెన్షన్ చేస్తూ, సో బ్రాంచ్ ఆఫీస్ కోసం పర్చేజ్ చేసినట్టుగా వాటి అండర్ లో గ్రూప్ లో ఇస్తాం. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటాం. స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి ఫెస్టివల్స్ కు జరిగే ఎక్స్పెన్సెస్. సో లైక్ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, ఇంకా బిజినెస్ లో జరిగే చిన్న చిన్న రిపైర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ఇలాంటివి ఏమి వచ్చినా కూడా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్. ష్యూరిటీ పెట్టి తీసుకునే లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్, వీటికి ఎలాంటి ష్యూరిటీ ఉండదు. స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లోన్స్, ఇవన్నీ చూస్తుంటాం. చాలా మంది పిల్లలు గేమ్స్ ఆడడానికి క్రెడిట్ బి, ఇలా కొన్ని ఆన్లైన్ లో డబ్బులు ఇచ్చే యాప్స్ ఉంటాయి, వాటి నుంచి డబ్బులు తీసుకొని సో అవి కట్టలేక చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి అన్సెక్యూర్డ్ లోన్స్ వల్ల. ఓకే, డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, టెలిఫోన్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ బిల్డింగ్, వాటి కోసం మనము ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం, వాటిని డిపాజిట్ అసెట్స్ అంటారు. సస్పెన్స్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఈక్వల్ అవ్వనప్పుడు డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వడానికి సస్పెన్స్ అకౌంట్ ని మనం యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో వీటిని యూజ్ చేస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ పేయబుల్, ఇలాంటి వాటిల్లో అడ్జస్ట్మెంట్, ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంటర్ చేయడంలో వీటిని ఉపయోగిస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇది డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే ఉంటుంది. సో ఇవి మనకి టోటల్ 28 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ ను ఉపయోగించి మీకు ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి.
ఒక ప్రాబ్లం నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లంలో టోటల్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? ఎవరైనా చెప్పగలరా? క్యాష్ తో కలిపి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీవన్ చెప్పండి చూద్దాం. 11 క్యాష్ వస్తుంది తో కలిపి 11 వస్తుంది సార్. వెరీ గుడ్. 11 ఇంకా అమ్మా వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. చెప్పండి బ్రదర్, ఏమేమున్నాయి చెప్పండి. క్యాపిటల్ ఏమొస్తుంది? గ్రూప్ క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ కార్తీక్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. ఏమేమి వస్తాయి? పర్చేస్ పర్చేస్ ఒకటి, కార్తీక్ పర్చేస్. కార్తీక్ అంటే క్రెడిటర్ సార్. పర్చేస్ ఎప్పుడు వచ్చినా అంటే? క్రెడిటర్ సార్. క్రెడిటర్స్. సో తర్వాత క్యాష్ పేడ్ టు కార్తీక్, ఇది అవసరమా అవసరం లేదా? మళ్ళీ అవసరమా? సో నో నీడ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్. కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? క్రెడిటర్స్. సేల్స్ ఎప్పుడు వచ్చినా క్రెడిటర్స్. సండ్రీ డెబిటర్స్. నెక్స్ట్ సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్, ఇది అవసరమా? నో నీడ్. నెక్స్ట్ అవసరం క్యాష్ లేదు సార్, already repeat నో నీడ్. సో నెక్స్ట్ ఏంటి? ఎస్బీఐ బ్యాంక్. SBI ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ 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 అకౌంట్. నెక్స్ట్ ఏముంది? రెంట్. Rent, cash. రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వేజెస్ అంటే ఫ్యాక్టరీ సార్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఎప్పుడు రిసీవ్ అయినా ఇన్కమ్ సార్. డైరెక్ట్. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్. క్యాష్ కలిపితే మీకు క్యాష్ ఇన్ హ్యాండ్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇంకా కొన్ని అడిషనల్ గా చెప్పండి చూద్దాం. కంప్యూటర్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్. తర్వాత లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. కరెంట్ సెట్. క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సార్. సర్ప్లస్. ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఇస్ నెక్స్ట్ లైక్ ఇంకా మనకి ఏమొస్తుంది? సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్చేజ్ రిటర్న్. పర్చేస్ అకౌంట్ సార్. డ్రాయింగ్స్. capital account. డ్రాయింగ్స్ క్యాపిటల్. వెరీ గుడ్. సో ఫ్యాక్టరీ రెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. డైరెక్ట్ Direct. ఇన్కమ్ సార్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ బ్యాంక్ అకౌంట్ సార్. ఏం తీసుకోవాలమ్మా? బ్యాంక్ అకౌంట్ సార్. ఓకే, లోన్ గివెన్ టు అకౌంట్ సార్. రామా ట్రేడర్స్. loans and advance. లోన్స్ అండ్ అడ్వాన్స్.
ఇది ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బిల్స్ పేయబుల్ current assets, bills payables, current liabilities, ఓకే, స్టేట్స్ shares, current sir. current assets. ఈ విధంగా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ అనేది టుమారోకి మీకు టాస్క్. ఓకే, సో గైస్, నిన్న చెప్పిన క్లాసు, ఈరోజు చెప్పిన క్లాసు, రేపు చెప్పబోయే క్లాస్, ఈ 3 days క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బాగా 1-2 సార్లు వీడియో విని మీకు ప్రతిదీ కూడా రాసుకుంటూ, ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి ఆ వొకాబులరీ టర్మినాలజీ, ఒకవేళ నాన్ కామర్స్ అయితే వొకాబులరీ టర్మినాలజీ ఒకసారి బై హ్యాండ్తో రాస్తే ఏం తప్పేం లేదు, రాయండి. ఆ టర్మినాలజీ మీకు బై హ్యాండ్ రావాలి. ఓకేనా? సో అది ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ వీడియోస్ ఎక్కడ చూడాలి సార్? నాకు ఏ వీడియోస్ వస్తలేదు సార్. టైప్ లో ఉంటాయమ్మా, టైప్ చూడండి గైస్, ఏ వీడియో అయినా గ్రూప్ లోనే ఉంటుంది. సపరేట్ గా నేను పంపించేదంటూ ఏమీ ఉండదు. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత గ్రూప్ లోనే పడిపోతుంది. ఎవరైతే ఆన్లైన్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకు వీడియో కనిపించదు. ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీ 24/7 మీ మొబైల్ ఎలా ఉంటాయో అలా